శ్రీమాత్రే నమః. మహాస్వామి వారి లీలలు చెప్తూ ఉండేటప్పుడు చాలామంది నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఏవైనా లీలలు జరిగాయా అండి అని. అసలు ఎప్పుడు జరగలేదు కనుక ఇప్పుడు జరిగాయా అని అనుకోవటానికి ఎన్నో లీలలు మహాస్వామి వారు చూపించారు. చెప్పాలి అంటే నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం మహాస్వామి వారే. మహాస్వామి వారు పాదాలు పట్టుకుని స్వామి అంటూ ఆర్తితో పిలిచాము అని అనుకోండి, ఆయన ఆరాలోకి వెళ్ళిపోయాము అని అనుకోండి, మన జీవితం మారిపోయినట్లే. లక్షల కుటుంబాలని సదాచారం వైపు, వైదిక అనుష్ఠానం వైపు మళ్లించిన మహానుభావుడు ఆయన. ఈ కలియుగంలో అవతరించి ఉండకపోతే ఈరోజు మనం ఏమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించి ఉండేవాళ్ళం కాదేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈరోజు ఆయన్ని స్మరించుకోవటం మన పూర్వజన్మ సుకృతం. మహాస్వామి వారు చేసిన ఒక లీలతో పాటుగా నా జీవితం ఏ విధంగా మారింది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాస్వామి వారు అపర శంకరులు. ఎవరైనా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి అనే ఆర్తితో పిలిస్తే ఆ కష్టం తీరిపోయినట్లే. ఒకసారి ఒక బ్రాహ్మణుడు మహాస్వామి వారిని దర్శించుకోవటం కోసం వస్తారనమాట. తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నానని, అయితే వరుడి తరపు వాళ్ళు వరకట్నం కింద 13 కాసులు బంగారం అడిగారట. అయితే ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదు కాబట్టి ఏదైనా దారి చూపిస్తారేమో అని ఆశతో మీ దగ్గరికి వచ్చాను స్వామి అంటూ దీనాతి దీనంగా స్వామివారికి విన్నవించుకుంటూ, స్వామి ఇంకో దిక్కు లేదు, మీరు అనుగ్రహిస్తే తప్ప నా కూతురికి వివాహం జరిగే అవకాశమే లేదు, నా కుమార్తెకి మెళ్ళో 3 ముళ్ళు పడే అదృష్టం కూడా రాదేమో అని అనిపిస్తోంది స్వామి అంటూ కంటనీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకుని నిలబడ్డారు. వెంటనే మహాస్వామి వారు, నేను సన్యాసిని కదా, నీకివ్వడానికి నా దగ్గర బంగారం ఎక్కడుంటుంది చెప్పు, నా ఎదుట ఎడిస్తే ఏం లాభం, ఊళ్ళోకి పోయి అమ్మ దగ్గర కూర్చుని ఆ తల్లికి నీ గోడు చెప్పుకో, నీ ఘోష విని అమ్మేవైనా కటాక్షించచ్చు అంటారు మహాస్వామివారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు మహాస్వామివారు చెప్పారు కదా, అందుకే స్వామి వెళ్ళి వస్తాను, అమ్మని ప్రార్థిస్తాను అని కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చుని అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆయన అలా వెళ్ళారో లేదో మహాస్వామి వారి దగ్గరికి ఉత్తర దేశం నుంచి ఎవరో ఒక షావుకారు మహాస్వామి వారిని దర్శించుకోవటం కోసం వస్తారనమాట. మహాస్వామి వారికి నమస్కరిస్తాడు, అక్కడ నుంచుంటారు. మహాస్వామి వారేమో కుశల ప్రశ్నలు అవి వేస్తారనమాట. వేసిన తర్వాత ఆ షావుకారు మహాస్వామి వారికి నమస్కరించి సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయే ముందు ఆయన జోబులో నుంచి ఒక పొట్లం తీస్తారనమాట. షావుకారు తీసి ఒక పళ్ళెంలో ఆ పొట్లం పెట్టి స్వామివారికి సమర్పణ చేస్తారు. వెంటనే స్వామివారు ఏమిటా పొట్లం అని అడుగుతారు, ఏమీ తెలియనట్లుగా. వెంటనే ఆ షావుకారు, అందులో కాస్త బంగారం ఉంది, దానిని తమకు సమర్పించుకుంటున్నాను అంటాడు ఆ షావుకారు. వెంటనే మహాస్వామి వారు అంటారు, సన్యాసిని, నాకెందుకు ఆ బంగారం, నన్నేం చేసుకోమంటావు అని అడుగుతారు. వెంటనే ఆ షావుకారు అంటాడు, స్వామి మీకు సమర్పించాలని ఎందుకో నాకు అనిపించింది, దాన్ని మీ చిత్తం వచ్చినట్లు వినియోగించుకోండి, మీరేం చేసినా నాకు సమ్మతమే స్వామి అంటాడు ఆ షావుకారు. సరి సరి, పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది, సుఖంగా వెళ్ళిరా అంటూ దీవిస్తారు మహాస్వామి. ఆ షావుకారు అలా వెళ్ళిపోయిన కొంచెం సేపటికి ఆ బ్రాహ్మణుడు వస్తారనమాట. స్వామి మీరు చెప్పినట్లే అమ్మవారి దగ్గరికి వెళ్ళి నా గోడంతటిని వెళ్ళబోసుకున్నాను, అమ్మవారిని ప్రార్థించాను, ఇక అమ్మ ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తుంది అంటారు మహాస్వామి దగ్గరికి వచ్చిన ఆ బ్రాహ్మణుడు. వెంటనే మహాస్వామి వారు పక్కన ఉన్న పళ్ళెం చూపించి, ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉంది, దానిలో ఏముందో విప్పి చూడు అంటారనమాట. వణుకుతున్న చేతులతో ఆ బ్రాహ్మణుడు పొట్లం విప్పి చూస్తాడు. వెంటనే మహాస్వామి వారు అంటారు, ఏముంది ఆ పొట్లంలో అని. ఆ బ్రాహ్మణుడు సంభ్రమంతో, బంగారు కాసులు స్వామి అంటాడు. వెంటనే స్వామివారు ఎన్నున్నాయో లెక్కపెట్టి చూడు అంటారు. ఆ బ్రాహ్మణుడు లెక్క వేసి 13 కాసులు అంటాడు తడబడుతూ. నీకెన్ని కాసులు కావాలన్నావు అంటారు స్వామి. 13 స్వామి అంటాడు ఆ బ్రాహ్మణుడు. సరే సరే, అవి తీసుకెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో అని అనంగానే ఆనంద బాష్పాలతో, అనుగ్రహించావా స్వామి, ఇంతటి అద్భుతాన్ని చేశావా స్వామి, ఎంతటి అనుగ్రహాన్ని చూపించి నా జీవితాన్ని ఒడ్డున పడేశావయ్యా అంటూ
కన్నీళ్లతో స్వామి పాదాలకు సాగిలపడ్డాడు. ఎంతటి అద్భుతం జరిగిందో చూడండి. అక్కడ ఏమైనా ఆయన మహిమలు ఏమైనా చూపించారా? లేదు. ఆయన మహిమలు ఏమైనా ప్రదర్శించారా? లేదు. ఆ బ్రాహ్మణుడు సాక్షాత్తు కామాక్షి అమ్మవారినే అక్కడికి వచ్చి ప్రార్థించాడు. మహాస్వామి వారంటే ఎవరు? కామాక్షి అమ్మవారే కదా. కానీ మహాస్వామి వారు ఎప్పుడూ ఆయన్ని ఆయన భగవంతుడు అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎప్పుడూ ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా కష్టం కానీ బాధ కానీ చెబితే అమ్మవారి కాళ్ళు పట్టుకో, అమ్మవారిని ప్రార్థించు అని మాత్రమే చెప్పారు. మనం కూడా చేయవలసిందేంటి? మహాస్వామి వారు ఏం చెప్పారు? అమ్మవారి పాదాలు పట్టుకో అని చెప్పారు. కాబట్టి మనం కూడా అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ అమ్మవారంటేనే మహాస్వామి, మహాస్వామి వారంటేనే అమ్మవారు. స్వామివారి దగ్గర ఉంటే భగవంతుడి సన్నిధిలో ఉన్నాము అనే భావన మనకి కలుగుతుంది. అలా కలగటమే మహాస్వామి వారు చేసే పెద్ద మహిమ కదా. అణిమాది అష్టసిద్ధులు ఆయన వశం, సకల శాస్త్రాలలోనూ ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవటానికి సిద్ధపడ్డ త్యాగమూర్తి. 87 చాతుర్మాస్యాలు చేసిన అద్భుతమూర్తి. నడిచే దైవం, నడిచే ధర్మం, నడిచే సత్యం, నడిచే విశ్వవిద్యాలయం. ఆయనకి ఈ ప్రపంచంలో తెలియని విషయం అంటూ లేనే లేదు. 23 భాషలలో ఆయన దిట్ట. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఎంతటి ధర్మమూర్తో, కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మస్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మమైతే ఇంకొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే 2 పాదాలతో ఆ సేతు సీతాచలం కాలినడకన యాత్ర చేసి ధర్మ సంస్థాపన చేశారు. అలాంటి మహానుభావుల నీడలోకి వెళ్తే మనకి బాధ, కష్టం ఇలాంటివి ఏవైనా ఉంటాయా చెప్పండి? మహాస్వామి వారిని భక్తులు పరమాచార్య అని, పెరియవా అని, శ్రీచరణులు అని, నడిచే దైవమని ఏ పేరుతో పిలిచినా సరే పలుకుతారు. ఆయన పరమాత్మ స్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపై చంద్రుడు లేని పరమశివుడు, అపర శంకరావతారులు. నా జీవితంలో జరుగుతున్న అద్భుతాలేంటో తెలుసా? పరమాచార్య స్వామి వారి లీలలు చెప్తున్న దగ్గర నుంచి ప్రతి క్షణం నేను ఆయన్ని తాతా తాత అని పిలుచుకుంటూ ఉంటానన్నమాట. ఏ బాధ వచ్చినా, మనసుకి ఏ కష్టం కలిగినా, నాకు ఏ సమస్య వచ్చినా తాతా అని వెంటనే వెళ్ళి చెప్తానన్నమాట. నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా తాతా తాతా అని చెప్పి నేను వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాను. ఇలా నాకు ఎన్నిసార్లు మనసు కలిచివేసే సంఘటనలు జరిగాయో, కన్నీళ్లు పెట్టుకునే సంఘటనలు జరిగాయో, ఎన్నిసార్లు నాకు క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయో, అలాంటి ప్రతి సమయంలోనూ స్వామి తాత అంటూ ఆయన పాదాల దగ్గర నా సమస్యని, నా కష్టాన్ని, నా బాధని పెట్టేస్తే ఏదో ఒక రూపంలో, ఎవరో ఒకరి రూపంలో ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరికేది, ఆ బాధకి స్వాంతన దొరికేది. అలా నా జీవితాన్ని నడిపిస్తున్న మహానుభావుడు. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కారణం మహాస్వామి వారే. ఏ బాధ వచ్చినా స్వామి అంటూ ఆయన పాదాలు పట్టుకుంటే నేనున్నాను, ఎందుకు బాధపడతావు అంటూ ఆర్తిగా నా తల మీద చెయ్యి వేసి నిమురుతున్నట్లు అనిపిస్తుంది. మనం చేయవలసింది ఒకటే, అత్యంత నమ్మకంతో స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా అని ఆయన పాదాలు పట్టుకోవటం మాత్రమే మనం చేయవలసింది. అలా చేస్తే అనుగ్రహించరా చెప్పండి? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.